చాలా ఎప్పుడైనా అద్భుతాన్ని చూసారా? చూడకపోతే ఈ ఓజీలో ఉంటుంది, చూడండి వెళ్ళి. పవన్ కళ్యాణ్ అయితే ఎన్నిసార్లు చెప్పిన తక్కువే. పవన్ కళ్యాణ్ ఆ యాటిట్యూడ్, ఆ స్టైల్ మొత్తం చూస్తూ ఉంటే ఎవడైనా ఫ్యాన్ అవ్వాల్సిందే, ఫిదా అవ్వాల్సిందే. కళ్యాణ్ బాబు గారు ఇంత బాగుండి మీరు సినిమాలు దూరం పెట్టకండి. కళ్యాణ్ బాబు గారు అసలు మీరు సినిమాలు దూరం పెట్టినా మీకు సినిమా ఇండస్ట్రీలో ఏమాత్రం క్రేజ్ తగ్గదు. 2001 ఖుషి, 2013 అత్తారింటిదారి, 2025 ఓజీ అన్నట్టు రికార్డ్స్ ఉంటాయి. టాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్ ఏ వుడ్ లేదు, అన్ని వుడ్లు ఈ రికార్డ్స్ లేచిపోతాయి ఈ సినిమాతోటి. డే 1 అనుకున్న విధంగా ఆ దేవుడు దాయ ఉంటే డే 1 200-300 కోట్లు రికార్డ్స్ లేచిపోతాయని నేను అనుకుంటున్నాను. చాలా చాలా బాగుంది మూవీ. అందరూ చూడండి. మధ్యలో వాజీ సిటీ అని సాహో ఇంటిస్తాడు, అసలు వేరే లెవెల్. గూస్ బంప్స్, అందరూ కేకలు అరుపులు మామూలుగా లేదు. ఇది మొత్తానికి చాలా చాలా బాగుంది. డిఫరెంట్ గా అందరూ వచ్చి చూడాలి. డిప్యూటీ సీఎం కళ్యాణ్ బాబు బీజీ అయినా మనందరి కోసం తీశాడు ఓజీ. డైలాగా కొడకల్లారన్నట్టు వేరే విధంగా ఉంటది. అసలు ఆయన డైలాగ్ అయితే పిచ్చిగా ఉందన్న. అసలు డిఆర్ ఓజీ నిన్ను చూడాలని, నీతో కలిసి మాట్లాడాలని, నిన్ను చంపాలని ఎదురు చూస్తానండి ఓమి అన్నట్లు ఆయన డైలాగ్ కూడా పిచ్చి పిచ్చిగా ఉంది. అసలు అసలు ఇలాంటి థాట్స్ ఎలా వస్తాయి? ఎవరైనా సినిమాలకు వచ్చే ముందు అంబులెన్స్లు బయట పెట్టుకొని రావాలి, ఇంటికాడ ఎల్ఐసి కట్టుకొని రావాలి, లేకుంటే తమన్ గారి బీజీకి మీరు పైకి పోతారు. అలా ఉంది మొత్తానికి. అయితే ఓజీ మేనియా అయితే మళ్ళీ నెక్స్ట్ ఆయన సీఎం రేంజ్కి వెళ్ళేదాకా ఈ ఓజీ మేనియా ఆయన పొలిటిషియన్లో జనాలు చూసుకుని సరిపోయింది. అంతవరకు దీని రికార్డ్స్ ఏ సినిమా బదులు కొట్టలేదని నేను చెప్తున్నాను. ఇంత క్రేజ్, ఇంత స్ట్రెంత్. అసలు కళ్యాణ్ బాబు అంటేనే అది ఒక పవర్ స్టార్. పవన్ కళ్యాణ్ అంటేనే వేరే లెవెల్. ఒక్కటే చెప్తే నాకు గుర్తుపెట్టుకోండి, యాడ్ చేసి నాకు కొడగలరా. కళ్యాణ్ బాబుకి సపోర్ట్ గా ఉండేది ఇద్దరు. ఒకటి రెబల్ స్టార్, రెండోది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. లోపల మొత్తం జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ తర్వాత అరే మీరు చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, ఒక్క నెగిటివ్ టాక్ చెప్పినా ఇంత మంచి మూవీకి మీరు ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, పొలిటిషియన్కి వెళ్ళినా, సినిమా ఇండస్ట్రీకి వెళ్ళినా వీళ్ళకి బ్యాడ్ రివ్యూ చెప్తే మాత్రం ఇంటికి వచ్చి మరి కొట్టి కల్ట్ ఫ్యాన్స్ అంటే ఒకటి పవర్ స్టార్ ఫ్యాన్స్, రెండోది రెబల్ స్టార్ ఫ్యాన్స్, మూడోది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. వీళ్ళు ముగ్గురు కలిసి సినిమాని ప్రమోట్ చేసి ఇంత భారీ విజయం సాధిస్తున్నారు. లోపలైతే మొత్తం వీళ్ళే ఉన్నారు. జై జనసేన అని, జై పవర్ స్టార్.